హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్ రిషిదత్త యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనేది మన కార్తీక మాసం వనభోజన మహోత్సవం జరుపుకున్నామండి పిఎన్ఆర్ టౌన్షిప్ తరఫున. సో ఈ లొకేషన్ వచ్చి మనకి సుమారు పిఎన్ఆర్ టౌన్షిప్ నుంచి 6 to 7 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది మన పిఎన్ఆర్ టౌన్షిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమం అనేది జరిపారు. ఇది ఒక పల్లెటూరు వాతావరణం అనేది క్రియేట్ చేసి ఒక మామిడి తోటలో ఇలాంటి కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మొత్తం పొల్యూషన్లో తిరుగుతా ఆ పొల్యూషన్కి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అట్లీస్ట్ ఒక్కరోజైనా మనం ఇలాంటి వాతావరణంలో గడపాలనుకుంటాము. సో ఆ అవకాశం మాకు ఈరోజు దక్కింది పిఎన్ఆర్ టౌన్షిప్ నుంచి. ఈ కార్తీక మాసం వనభోజ మహోత్సవం అనే వేడుకలో ఇక్కడ మా బాబు రిషి చాలా ఎంజాయ్ చేశాడండి. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం బాగా ఎలా యూస్ చేయాలో అందరికి చూపించాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ట్రాక్టర్ తోలుతా మంచి జోష్ మీద ఉన్నాడు. తర్వాత ఇక్కడ భోజనాలు అన్నీ మంచిగా ఏర్పాటు చేశారండి. అరౌండ్ ఒక 500-600 పీపుల్స్ విజిట్ చేశారు ఈ మహోత్సవంకి. ఎవరికి ఎలాంటి కొరత లేకుండా అంత మంచిగా అరేంజ్మెంట్ చేసినందుకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. ఇలా అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇలాంటి ఆనందకరమైన కార్యక్రమం జరిపినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. చూడండి, ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, చెట్లు, ఇక్కడ మన పల్లెటూరులో చిన్నప్పుడు మనం పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. ఆ కోళ్ళు పెంపకం అనేది ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందపరిచే విషయాలు. ఇంకా మనకి ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారండి. అదేంటంటే పిల్లల చేత పాటలు పాడించడం, తర్వాత కపుల్స్ వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడం, అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం, ఇంకా కొన్ని అంతాక్షరి సాంగ్స్ పాడించడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు అనేది జరిపారండి. చాలా ఫన్నీగా ఉన్నాయి ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇక్కడ పానీపూరి సెషన్ అని ఒకటి పెట్టారండి పిల్లలందరికీ. చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. చిన్నప్పుడేమో పానీ పోస్తే పానీపూరి తినేవాడు కాదు. ఇప్పుడు పొయ్యకపోతే పానీపూరి తింటలేదు. ఇక్కడ అత్యధికంగా పానీపూరి వేసి చేసిన కిడ్ ఎవరు అంటే మా రిషియే. కనీసం ఒక 5-6 టైమ్స్ తిరుగుంటాడు పానీపూరి కోసం. కానీ ఒక్కటి కూడా ప్రాపర్గా తినలేదు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మా రిషి పానీపూరి సెక్షన్లో. నాట్ ఓన్లీ హియర్ బట్ ఇక్కడ పిల్లలతో గేమ్స్ చాలా ఏర్పాటు చేశారండి. బట్ మేము ఆ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే మా రిషి తోటి. చూడండి ఎంత చక్కగా తింటున్నాడో పానీపూరి. అదే వాటర్ అన్నీ కింద పోసుకున్నాడు. కానీ పానీపూరి మాత్రం వదలలేదండి ఫైనల్గా. చూడండి ఎంత పద్ధతిగా చక్కగా. చూడండి ఇక్కడ ఇది పానీపూరి స్టాల్ అండి. ఇది దీనికి ముందు చాలా పెద్ద లైన్ ఉండింది చిన్నపిల్లలది. చిన్నపిల్లలు అయిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా పానీపూరి పెట్టడం అనేది జరిగింది. ఇది 3వ రౌండ్ అండి పానీపూరి రిషికి. ఇక్కడ చూడండి ఆనియన్స్ లేదే మావాడు అసలు పానీపూరి తినడండి. అందుకే మా వైఫ్ ఆనియన్స్ అవన్నీ తెచ్చి వేసింది.
చూడండి ఎలా అంటున్నాడు. అరే రే 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 చూడండి మొత్తం పూసేసాడు నాకు మొత్తం తిని. ఇది ఇది 4th రౌండ్ అండి పానీపూరి. బట్ ఒక్కటి కూడా సరిగా తినింది లేదు, మొత్తం వేస్ట్ చేశాడు. ఇదో ఫైనల్ రౌండ్. ఇంకా కావాలి అంటే తినటం లేదండి. ఒక్కటి ఇచ్చాను. ఫైనల్గా కార్యక్రమం ముగించుకొని ఇంటికి బయలుదేరామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. And friends, please subscribe to my channel.